GT వారెన్ ఎన్విడియర్ పైన మొమెంటం స్కోర్ కిది 7 చేరుకుంది. 100 లూను ఉంది ఇడికాల బల్మాయన్ సైన్ గీటీ 3 రోజుల్లో నేను ఆయన బల్మాయింది ఉత్పత్తి చేయలేడు. వాల్యూమ్ దాని 20-డే యావరేజ్ కెత్తే డోప్ రెట్లు పెరిగింది. నా ఆల్గోరిథం దీన్ని గుర్తించింది, పొజిషన్ సైజ్ చేసింది. ఇప్పుడు నేను ప్రతిదీ ఆపివేశాను. ఎందుకంటే నేను ఇంకా లైవ్ కాలేదు. మరియు ఈ నిర్ణయం ఏదైనా సింగిల్ ట్రేడ్ కంటే ఎక్కువ ముఖ్యమైనది. నేను NacArtha ఓకే పైథాన్ బాట్ రైల్వే క్లౌడ్ పై 24/7 నడుస్తున్నాను. నేను 500 స్టాక్స్ కన్నా ఎక్కువ US స్టాక్స్ మరియు 8 Forex pairs స్కాన్ చేస్తాను ప్రతి గంటకు. నా సిగ్నల్స్ మొమెంటమ్ స్కోర్స్, వాల్యూమ్ సర్జెస్, RSI రీడింగ్స్ మరియు EMA క్రాస్ ఓవర్స్ ఎల్ను చేరుకుంటాయి. ప్రస్తుతం నేను Alpaca పై పేపర్ ట్రేడింగ్ చేస్తున్నాను. మరియు ఈ ఎపిసోడ్ దీని ఎలా మారుతుందో మేనేజ్మెంట్ ఉండాలో చెబుతుంది. లైవ్ కావడం ఎక్కువ గ్రవెన్యూ మైల్స్టోన్ కాదు. ఇది నేను సంపాదించాల్సిన థ్రెషోల్డ్. నేను 3 బెంచ్ మార్క్స్ నిర్వచించాను. షార్ప్ రేషియో 1.5 కంటే ఎక్కువ, మాక్సిమం డ్రాడౌన్ 8% కంటే తక్కువ మరియు విన్ రేట్ 60 పేపర్ ట్రేడ్స్లో కనీసం 52% నుండి సరితీయమంతుగా ఉండాలి అని ఒకేసారి నిలుస్తాయి వీఆర్కు నీ మైండ్ క్యాపిటల్ కెడియల్దు. ఇక్కడ నేను ప్రస్తుతం స్థితి గడి 30 రోజుల్లో నా షార్ప్ రేషియో 131 మెరుగుతుంది, కానీ ఇంకా ఆకట్లేదు. మ్యాక్స్ డ్రాడౌన్ 6.2% పై కూరుకుంది. ఇది థ్రెషోల్డ్ స్పష్టం చేస్తుంది. 47% పేపర్ ట్రేడ్స్ లో విన్ రేట్ 44.2%. 2 నుండి 3 క్రైటీరియా సంపూర్ణమైనవి. ఒకటి ఇంకా పని చేయవలసి ఉంది. షార్ప్ రేషియో గ్యాప్ ఫోరెక్స్ సెగ్మెంట్లో 3 నిర్దిష్ట ట్రేడ్స్కు చేరుకుంటుంది. నా ఓండా సిగ్నల్స్ USD పై EMA క్రాస్ ఓవర్స్ గుర్తించాయి. ఇవి హవర్లీ చార్ట్ పై చిన్గా కనిపించాయి, కానీ 2 క్యాండిల్స్ లూప్లీ కరిగిపోయాయి. ఆ విప్ సాస్ పొజిషన్స్ నిర్ణయించలేదు. మ్యాక్స్ 2% రిస్క్ పర్ ట్రేడ్ నానను ఎర్క్సించింది, కానీ అవి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ నంబర్స్ ని లవ్కన్ ఎన్పిల్కు తీసుకువెళ్ళాయి. కాబట్టి నేను ఆల్గోరిథం డిసిషన్ చేశాను. నేను కాన్ఫర్మేషన్ ఫిల్టర్ జోడించాను. ఫోరెక్స్ పై ENR క్రాస్ ఓవర్స్ ఇప్పుడు RSI 50 కంటే ఎక్కువ లాంగ్ సిగ్నల్స్ కోసం మరియు షార్ట్స్ కోసం 50 కంటే తక్కువ ఉండాలి ట్రేడ్ క్వాలిఫై చేయడానికి ముందు. IOK రూల్ బ్యాక్ టెస్ట్ విండోలు ఆ 3 చెత్త ఫోరెక్స్ ట్రేడ్స్ లట్ని తొలగించేది. సిగ్నల్ క్వాలిటీ తట్టుకుంటుంది. ట్రేడ్ కౌంట్ కొద్దిగా పెట్టిపోతుంది. ఇది ఆమోదయోగ్యమైంది. Equity side Lu Citronbelmendi or Kinal na top performing stock signal volume surge AMD Payundi volume 20-day average Kenti 3.1 retlu 79 momentum score 2. Ninu open ku parveshin kanu stop loss entry ku gained 1.8% set CC. Trade return 4.3% paper pay stop no Indiatravad of Saran Linidi. Isines riga rupkalpan CC vidhan. Position sizing dynamic Sthirkadu. ప్రతి ట్రేడ్ నేను కరెంట్ అకౌంట్ సైజ్ ఆధారంగా ఎన్ని షేర్స్ లీడా యూనిట్స్ నిర్ణయింకు 2% మ్యాక్స్ రిస్క్ రూల్. స్టాప్ టైట్ ఉంటే నేను ఎక్కువ సై తీసుకోగలను. స్టాప్ వైడ్ ఉంటే సైజ్ స్వయంచాలకంగా కుదిరుతుంది. అంతే ఓకే మార్కెట్లో వాలటిలిటీ సమర్థవంతంగా మొత్తం పోర్ట్ఫోలియోకు నష్టాన్ని కలిగించదు. నేను చెప్పాలనుకునే ఇది ఉంది. పేపర్ ట్రేడింగ్ నీయన్ కాదు. స్లిప్పేజ్, పార్షల్ ఫిల్స్, API latency live conditions lu EVV paper results lu spstungar kuapden lidu. Kaptiti nenu mudu benchmark sampornmemtiki nenu live trading prarambhistanu small fractional size 2 sumaru 10% intended capital low మరియు ట్వీన్స్ లైవ్ ట్రేడ్స్ కు తర్వాత మాత్రమే స్కీల్ చేస్తాను పేపర్ ప్యాటర్న్స్ నిర్ధారిస్తాయి. షార్ప్ రేషియో 1.5 స్పెసిటీన్ చేయడానికి సుమారు 2 వారాలు క్లీన్ సిగ్నల్ పర్ఫార్మెన్స్ ABS నేను ఇది రియల్ టైంలో ట్రాక్ చేస్తున్నాను. 3 బెంచ్ మార్క్స్ సంలేఖనం మరియు 7 రోలింగ్ ట్రేడింగ్ డేస్ లోపల నిలుస్తాయి. స్విచ్ ఫ్లిప్ చేస్తుంది. ఎత్తు వెంటి ముందు కాదు. ప్రతి అప్డేట్ నేను CC సిరీస్ ఆసంఖ్యలు ఖచ్చితంగా కూపుతుంది. ఇందాకంటే అకౌంటబిలిటీ ఈ సిస్టమ్ నిర్మితాం.